గవర్నమెంట్ కూడా చాలా మిస్ హ్యాండిల్ చేసింది. ముందు నుంచి మనకు ఒకసారి ఆల్రెడీ అటెంప్ట్ జరిగింది కాబట్టి నెక్స్ట్ టైం ఏంటిది అంటే డెఫినెట్ గా మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని గురించి మనం ఎంత ప్రికాషన్ తీసుకుని ఎంత కేర్ఫుల్ గా ఉంటే అంత మంచిదని చెప్పి ఫస్ట్ 3-4 months అంత అవగాహన లేదు. మరి చైనాలో కొత్త వైరస్ స్ప్రెడ్ అవుతుంది. అది స్ప్రెడ్ అయ్యే ఒకవేళ మనకు లాక్డౌన్ పడితే మీరు ఏం చేస్తారు? మనం ఇంతకు ముందు ఎట్లా క్వారంటైన్ ఉన్నామో, ఎంత డిస్టెన్స్ పాటించామో, మెడిటేషన్ ఎంత ప్రాపర్ గా యూజ్ చేసాము, సోషల్ డిస్టెన్స్ ఎంత మనం మెయింటైన్ చేసామో యాజ్ ఇట్ అదే కంటిన్యూ చేస్తాము. ప్రజలకు కావాల్సినటువంటి అవగాహన కల్పిస్తాము. మాస్కులు ధరించుకోవడానికి మనము మాస్కులు ధరిస్తూ వాళ్ళకు కూడా మాస్కులు ధరించే విధంగా మనం వాళ్ళని మోటివేట్ చేస్తాము. శానిటేషన్ వాడటం విధానం గురించి కూడా ప్రజల్లో అవగాహన తీసుకొస్తూ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. లాస్ట్ టైం ఏం చేశారు? లాస్ట్ టైం కూడా ఇదే జరిగింది. మనం లాస్ట్ టైం కరోనా టైంలో ఫస్ట్ 3-4 months అంత అవగాహన లేదు, కానీ దాని తర్వాత ప్రతి ఒక్క ప్రజలకు, యువతకి, ప్రతి వారికి అవగాహన అనేది పెరిగింది. సో ఆ లాక్డౌన్ పీరియడ్ లో ఎలా ఉండాలి, ఎంత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అనేది ప్రతి ఒక్క యువతరానికి లాస్ట్ టైం తెలిసిపోయింది. మనం కూడా అదే పాటించాం. సో ఈసారి ఎంత పెద్ద వైరస్ వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఇండియన్ గా మనకుంది. లాక్డౌన్ పడితే ఏం చేస్తామంటే ప్రీవియస్ లో, ఎందుకంటే మనం బయటకు వెళ్ళలేం కదా, సో అప్పుడు వచ్చిన సిచ్యువేషన్ మళ్ళీ వస్తుంది. సో అప్పుడు ఏంటి అంటే చాలా మందికి సడన్ గా వచ్చేసరికి ఏం చేయాలో తెలియలేదు, ఏం చేయాలో టైం పాస్ చేయడం ఏదో ఒకటి. కానీ ఇప్పుడు ఈ ఇయర్ లో అంటే ముందు అప్పుడు సడన్ గా వచ్చింది కాబట్టి అప్పుడు మేము కాలేజ్ వెళ్ళినట్టు మాకు అంత క్లారిటీ లేదు. లాక్డౌన్ అయిన తర్వాత ఏదైనా జాబ్ చేయాలి, అది చేయాలి, ఉన్న టైంలో ప్రిపేర్ అవడం చేసాం. సో ఇప్పుడు కూడా ఉన్నా కూడా ఏంటిది అంటే ఏదైనా ప్రిపరేషన్స్ కానీ, ఏదైనా మంచి ప్రిపరేషన్స్ కానీ, ఇంకా ఫ్యామిలీ రిలేటెడ్ కానీ ఏదైనా చూసుకోవడమే. ఇంకా ఎందుకంటే ఏదో లాక్డౌన్ పడింది కానీ ఇంట్లో నిద్రపోవడం వల్ల ఏం రాదు కదా. సో మళ్ళీ ఫినాన్షియల్ గా ఏదైనా చేయగలిగితే ఫ్యామిలీ మెంబర్స్ కి అది, ఇంకా జాబ్ రిలేటెడ్ జాబ్ చేస్తాం కాబట్టి వర్క్ రిలేటెడ్ ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ లో కూర్చొని 100% ఇచ్చేయడము. మళ్ళీ ఎక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా జాగ్రత్తలు చెప్పడం, ఎక్కడ ఏం స్ప్రెడ్ అవుతుంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది, మళ్ళీ మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి మాక్సిమం తెలిసిన వాళ్ళకి, విలేజ్ పీపుల్ కానీ ఎవరికైనా కూడా ఒక ఏం చెప్తామంటే అవేర్నెస్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్యామిలీ ఎవరి ఫ్యామిలీ సేమ్ కదా. సో అట్లా కంప్లీట్ గా ఏంటిది అంటే హెల్ప్ అయితే చేయాలి, ప్రికాషన్స్ ఇవ్వాలి. మళ్ళీ ఎక్కడున్నా కూడా ఇప్పుడు దానికి కావాల్సిన ప్రికాషన్స్ కానీ, ఇప్పుడు పోయినసారి ఏంటంటే హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి, మాస్క్ చేసుకోవాలి. సో చాలా మంది అన్ని యూజ్ చేసుకోలేదు ప్రాపర్ గా కదా. ఈసారి మాత్రం మనం రాకుండా బెటర్ గా యూజ్ చేసుకునేలాగా, ఇంకా మోర్ అంటే ఎవరికి స్ప్రెడ్ అవ్వకుండా. మళ్ళీ ఏంటంటే ఈ వైరస్ అక్కడ మెన్షన్, ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ చేస్తే మ్యాగజైన్ న్యూస్ దాని గురించే ఉంది. సో చిన్న పిల్లలకు 14 years ఆఫ్టర్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ ఉంటది. మళ్ళీ కొంతమందికి ఏజ్ ఉన్న మనలాంటి కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటది కదా. సో చిల్డ్రన్స్ కానీ ఇప్పుడు నాని వాళ్ళు, పెద్దవాళ్ళు అసలు వాళ్ళని మనతో పాటు మోర్ కేరింగ్ గా చూసుకోవడం. మళ్ళీ ఏంటిది అంటే బూస్టింగ్ కోసం ఎలాంటి విషయంలో దాటిపై మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ వాళ్ళని సేవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయడానికి అయితే నేను చేస్తాను. సూపర్. సో లాస్ట్ టైం ఏం చేసి లాక్డౌన్ పడ్డా? లాస్ట్ టైం ఏంటి అంటే మాకు కొంచెం వర్క్ ఉండేది, వర్క్ ఫ్రమ్ హోమ్, అది చేసాం మేము. మళ్ళీ ప్రికాషన్స్ తీసుకున్నాం. ఎందుకు అంటే అమ్మ ఏంటంటే ఊర్లో విలేజెస్ ఇప్పుడు క్లీనింగ్ అది ఉంటది కదా, విలేజెస్ లో సమ్ ఇట్లా GHMC లాగా పనిచేస్తారు, అట్లా చేస్తున్నాయి అన్నమాట. మాక్సిమం అప్పుడు ఎవరున్నా కూడా ఎక్కడ ఏది ఉందో ప్రికాషన్స్ తీసుకుని, ఇప్పుడు బాగా మందికి స్ప్రెడ్ అయిపోయింది. సో అట్లా కాకుండా ప్రికాషన్స్ తీసుకుని అమ్మ అక్కడ ఎక్కడెక్కడ వస్తుందో మాకు ఇన్ఫార్మ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మన పిన్నికి ఒకరికి వచ్చిందండి. వచ్చిన తర్వాత ఏమైందంటే ఆమె సడన్ గా వచ్చినట్టు తెలిసి ఆమెకి వచ్చిందని అందరూ ఒకసారి గొడవ అయిందని అక్కడ ఉన్నారు. సో ఇప్పుడు ఇంకా మోర్ తీసుకోవడం, బాగా కేరింగ్ తీసుకు, ఎందుకంటే అప్పుడు తెలియలేదు. మళ్ళీ అప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నారు, కానీ ఇప్పుడు ఎందుకు డౌట్ ఏంటంటే వ్యాక్సిన్ వేసుకోండి అవుతుంది అని చెప్పేసి కదా. సో ఒక అవేర్నెస్ అనేది దాని గురించి రావాలి. మాక్సిమం కేరింగ్ అని వర్క్ పరచడం, టైం అయితే వేస్ట్ చేద్దాం. ఇన్స్టాలో పైన వాటి పని మాత్రం చేయడం వల్ల దాని మీద అయితే ఏమో. సో ఏదైనా కెరీర్ పరంగా చూసుకుంటే బెటర్ అని నా లిటిల్ బిట్ అడ్వైజ్ అంటే. ఎందుకంటే దాన్ని చూడడం వల్ల ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, కానీ మనకు మాత్రం ఏం రాదు. అది నా ఇంటెన్షన్. కొంచెం మనం ఆ టైం ని కనుక కొంచెం, ఇప్పుడు ఎవరికైనా సరే, ఇప్పుడు స్కూల్ వాళ్ళకైనా ఎవరికైనా అంటే ఇప్పుడు టైం వచ్చి ఇప్పుడు లాక్డౌన్ చేయడం వల్ల ఏంటంటే చాలా మందికి క్లాస్ వెళ్ళే వదిలేం, కానీ లైఫ్ యూజేజ్ చేయడం వల్ల కనీసం ఎడ్యుకేషన్ పరంగా ఒకటి వస్తుంది. కేర్ తీసుకోవడం వల్ల మనం చూసుకోవద్దాం. అదే ఊర్లో లాక్డౌన్ మనం బండి వేసుకొని తిరుగుదాం, అట్టడి తిరుగుదా, ఏం కాదన్నట్టుగా ముందు తీసుకున్నట్టు ఇప్పుడు ఎందుకంటే చాలా మంది పీపుల్ ఏంటంటే చాలా మంది చచ్చిపోయారు పోయినా సరే, చాలా మంది. సో ఇప్పుడు అప్పుడు సడన్ గా తెలియదు, ఏదో మొక్కుబడి వస్తుందంట అని చెప్పి సాగారు అందరు. కానీ ఇప్పుడు ముందు నుంచి మనకు ఒకసారి ఆల్రెడీ అటెంప్ట్ జరిగింది కాబట్టి నెక్స్ట్ టైం ఏంటిది అంటే డెఫినెట్ గా మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని గురించి మనం ఎంత
ప్రికాషన్ తీసుకొని ఎంత కేర్ఫుల్ గా ఉంటే అంత మంచిదని చెప్పేసి నేను పీపుల్ చెప్తాను. అది మెయిన్ ఇంపార్టెంట్. అప్పుడు తెలియలేదు, అప్పుడు కాలేజ్ వెళ్ళలేదు, కరోనా వస్తుంటే చికెన్ తినకూడదు అంటే చెప్పారు, మనకు తెలియదు, సడన్ అటాక్ అది. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు తెలుస్తున్నప్పుడు కూడా మనకు ముందు నుంచి తెలిసింది కాబట్టి మనం ఎంత బెటర్ ఉండి మాస్క్ ఇప్పుడు సిటీలో ఎంతమంది ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చి ఎలా స్ప్రెడ్ అయితే తెలియదు. సో మాస్క్ అనేది పెట్టుకొని ఇప్పటి నుంచి ప్రికాషన్ తీసుకొని ట్రావెల్ చేసినప్పుడు ఎప్పుడు కానీ మాస్క్ పెట్టుకొని మనం ఇంకా ముందుగా ప్రికాషన్ తీసుకొని బూస్టర్ ఫుడ్ ఐటమ్స్ కానీ అట్లా తీసుకొని సో ఇప్పటి నుంచి ప్లానింగ్ ఉండాలి. ఇఫ్ కేసు ఒకవేళ లాక్డౌన్ వస్తే ఏం చేయాలని ప్లానింగ్ ఇప్పటి నుంచి చేసుకున్నారు అనుకోండి, అప్పుడు డౌట్ అనేది ఉండదు ఇంకా జనాలకి. లాక్డౌన్ పడితే ఫస్ట్ లాక్డౌన్ పడకుండా ఉండాలి. ఫస్ట్ లాక్డౌన్ పడకుండా ఉండే సిచ్యువేషన్ మనం తెచ్చుకోవద్దు ఫస్ట్. సో మనం ఫస్ట్ మన కోవిడ్ వచ్చినప్పుడు చాలా గవర్నమెంట్ కూడా చాలా మిస్హ్యాండిల్ చేసింది. అంటే ఏం కాదు, బ్లీచింగ్ పౌడర్ వేసుకొని సరిపోతే పారాసిటమాల్ కదా. సో అట్లాంటి దాన్ని లైట్ తీసుకోకుండా మనమే సెల్ఫ్ క్వారంటైన్ కానీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుడు కానీ చేతిలో శానిటైజర్ పట్టుకోవడం కానీ ఇలా మాస్క్ వేసుకోవడం కానీ సో ఇట్లాంటి మనం ప్రాక్టీస్ చేయాలి. అయినా అది బాగా విజృంభించింది అంటే అఫ్కోర్స్ హ్యూమన్ కెనాట్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ కదా. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మన గవర్నమెంట్ సపోర్ట్ చేసుకుంటూ అది మన ఎవరు రాకుండా చూసుకోవాలి. లాక్డౌన్ పెడితే మీరు ఏం చేస్తారు? లాక్డౌన్ పెడితే నేనేం చేస్తాను, ఐ విల్ కాన్సంట్రేట్ ఆన్ మై స్టడీస్, ఐ విల్ కాన్సంట్రేట్ మై సెల్ఫ్ అండ్ ఐ ఎడ్యుకేట్ సమ్ పీపుల్ ఆన్ ద వైరస్. దాని నుంచి ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి. ఓకే. సో లాస్ట్ టైం ఏం చేశారు? లాస్ట్ టైం పడ్డప్పుడు ఐ వాజ్ బీటెక్ లాస్ట్ ఇయర్. సో అప్పుడు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుండే. సో ఆన్లైన్ కోచింగ్ తీసుకుని ఇంటర్నెట్ ప్రిపేర్ అయ్యా. అంటే మా ఫ్యామిలీలో కూడా కోవిడ్కి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. సో బట్ ఐ స్టూడ్ వెరీ స్ట్రాంగ్ అప్పుడు. సో నేనైతే చదువుకున్న అప్పుడు బీటెక్ పాస్ కూడా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యా, కోచింగ్ తీసుకున్నా, గేట్ ఎగ్జామ్ రాసా. సో నా ప్రిపేర్. ఇక లాస్ట్ టైం ఇట్లా ఎలాగో ఇంటి దగ్గరనే ఉన్నాం, ఇక ఇప్పుడు గిట తప్పదు కదా, అట్లనే ఉంటాం, ఇంటి దగ్గరే ఉంటారు అంతే కదా. అంటే లాస్ట్ టైం ఏం చేశారు? అంటే ఇక మన ద్వారా వేరే వాళ్ళకి స్ప్రెడ్ కావద్దు కదా వైరస్ లాంటి. మనం మనం పోయి ఒక 10 మందికి స్ప్రెడ్ చేసి వాళ్ళు పోయి 100 మందికి అట్లా అందరికి రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ అయితే అందరికి ప్రాబ్లం అవుతాయి కదా. అలాంటి మన వల్ల ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు కదా. సమాజంలో మనం ఎంతవరకు ఉండాలో అంత పాటించాలి, తప్పదు. సమయాన్ని మనం గౌరవిస్తే ఆ గౌరవం మనకు రిటర్న్ వస్తుంది. లాక్డౌన్ పడితే అంటే లాక్డౌన్ పడడం వల్ల అంటే కొంచెం మంచిగా జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే బయట ఏవి దొరకక మందు మద్యం ఇలాంటి బానిస కాకుండా ఇంట్లో ఉండదు అనమాట. దానివల్ల ఏమైంది, కొంతమంది దానికే అలవాదే కంటిన్యూ చేశారు, మరి కొంతమంది దానివల్ల కొన్ని పనులు అయిపోయినాయి, దానివల్ల నెగిటివ్ వచ్చేసింది అనమాట. అంటే పనులు అయిపోయినాయి కాబట్టి దానివల్ల నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది అనమాట. మనం ఏది తీసుకోవాలనేటువంటిది. మరి మీరేం చేస్తారు లాక్డౌన్ పడితే అంటే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను. అయితే నేను ఇక్కడ సిటీలో ఉంటాను, ఇప్పుడు చదువుకుంటూ ఇక్కడనే ఉంటాం కాబట్టి మనం ఫ్యామిలీలో ఇంటికాడ ఉండడం వల్ల వాళ్ళతోటి స్పెండ్ చేసి మంచి అనుభూతిని పొందుతామని నేను అనుకుంటున్నాను. లాస్ట్ టైం ఏం చేసి లాక్డౌన్ పడ్డప్పుడు? లాస్ట్ టైం ఏం చేసినామంటే నేను అంటే కొన్ని బుక్స్ చదివినా. నేను లాస్ట్ టైం కొన్ని చదివిన బుక్స్ ఉండే. మనము ఇంటికాడ ఉండడం వల్ల చాలా బుక్స్ కొన్ని చదివి మహనీయుల చరిత్ర కావచ్చు, కొన్ని జనరల్ నాలెడ్జ్ బుక్స్ నేను నేర్చుకొని దాన్ని ఎంతో నాలెడ్జ్ అయితే గెయిన్ చేసిన. నేను నాలెడ్జ్ గెయిన్. అవును. లాక్డౌన్ రావద్దని మొక్కుతున్నాం సార్. ఇబ్బంది పడతాం కదా సార్, ఇప్పటికే ఇబ్బంది, అన్ని ఆటోల రేట్లు ఉన్నాయి సార్. ఈ లాక్డౌన్ కూడా అనుకో, ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఆటోల రేట్లు కూడా పెంచుతారు, ఈ దేశం కూడా నాశనం అయిపోతుంది సార్. లాస్ట్ టైం ఏం చేసి లాక్డౌన్ పడ్డప్పుడు అరక తినేంత వ్యవహారం కూడా అయింది సార్. ఈ దాతలు కొంతమంది సాయం చేశారు సార్. ఒక పూట తిన్నాం, ఒక పూట పనుకున్నాం సార్. అట్లా సార్ రావద్దని కోరుకుంటున్నాం సార్.